మీరు ప్రార్థిస్తున్నాను. నా మాట ఈ పాదాలను సమర్పించుకుంటున్నాను. మీ ఆత్మ సారథ్యంలో నాతో మాతో మా అందరితో మాట్లాడాలి, మీరు మాట్లాడాలి, తెలియజేయాలని ఉద్దేశించుకున్నారు. వాటన్నిటిని తెలుసుకోవడానికి చూపించి వాటిని గ్రహించడానికి నాకు మంచి మనస్సాక్షి అనుభవించింది. ఆయన అందరి సమయాలందరినీ సమర్పిస్తున్నాను. మీ ఆత్మ సారథ్యంలో మీరే నడిపించారు. స్వాతంత్రంగా ఉంచుకుని నడిపించి మీరు మాత్రమే తల్లి మాకు మాకంతా ప్రభావం వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆల్రెడీ అన్ని ఇంట్రడక్షన్ చెప్పారు. మనం నేర్చుకునే ఫస్ట్ సబ్జెక్ట్ చేసే పరిస్థితి. సో రెండవది దేవుడి జాగ్రత్త. అందరూ ఇంట్రడక్షన్ చెప్పారు. నా గురించి వచ్చింది చెప్తారు. నా పేరు సతీష్. మనం వచ్చేసి నంద్యాల జిల్లా మండలం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తూ అక్కడ ఉన్నాను. ఈ వైపులో ఇలా క్లాస్ జాయిన్ అయ్యాను. సో ప్రభు ఏం వాడుకుంటే ఆయన పరిస్థితుల్లో వాడుకోవడానికి కొంచెం వచ్చింది. రైట్, నేను చాలా ప్లాన్ చేసింది కానీ సమయం పరిగెడతాను. ఫస్ట్ హ్యాపీగా ఉంది, అర్థం చేసుకుంది. రైట్, మనం ముందుకెళ్తాం. మనం నేర్చుకునే రెండవ సబ్జెక్ట్ వచ్చేసి టేక్ కేర్, జాగ్రత్త. ఇది ఎందుకు అవసరం అనేది నేను ఇప్పుడు చిన్న ఇంట్రడక్షన్, అలాగే ఇంట్రడక్షన్ మొత్తం నేను చెప్పను. భయపడుతుంది కనపడదు. సో ఫస్ట్ క్లాస్ మాత్రం నేను తీసుకుంటాను. రైట్, మనకందరికీ బాగా తెలుసు, సృష్టి ప్రారంభం దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు సమస్తాన్ని కూడా నోటి మాట చేత కలుగజేశారు. ఆకాశం, భూమిని, ప్రతి ప్రాణిని, ప్రతి జంతువుని కూడా నోటి మాట చేత కలుగజేసింది. అందరికీ బాగా తెలిసింది. కానీ మనిషిని మాత్రం ఆయన నోటి మాట చేత కలుగజేయలేదు. ఇన్ కేస్ ఆయన కలుగజేయాలి అనుకుంటే కలుగజేయచ్చు. కానీ మనిషిని మాత్రం ఆయన ఒక ప్రణాళికతో, ఒక ఆలోచనతో, తన స్వహస్తాలతో దేవుడు అక్కడ శ్రమించినట్టుగా, దేవుడు అక్కడ పనిచేసినట్టుగా మనం చూస్తాం. తన స్వహస్తాలతో ఆయన మనిషిని చేసి తన సారథ్యంలో, తన పోలికగా, తన ఇష్టానుసారంగా, తనకు ఇష్టం వచ్చినట్టుగా మనిషిని లేదా మనల్ని ఆయన సృష్టించుకున్నాం. మనం ఏదో ఆశగా పుట్టిన వాడు కాదు, ఏదో టైం పాస్ కోసం మనం చేసుకోలేదు. ప్రతిదీ కూడా ఒక లేఖనాలు సరిగ్గా ధ్యానిస్తే ప్రతిదీ కూడా మన కొరకు సృజించబడినట్లుగా, ఆత్మగా పడిన మీరు సమస్తాన్ని ఏలండి, సమస్తాన్ని పరిపాలించండి, సమస్తం ద్వారా మీరు సంతోషంగా ఉండేటట్టుగా సమస్తము కూడా మన కొరకు సృజించబడినట్టుగా మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. మనల్ని ఆయన స్పెషల్గా క్రియేట్ చేసుకున్నాడు. మనల్ని ఆయన కేర్ తీసుకున్నాడు. మనల్ని ఒక విలువ కలిగిన వారిగా, తన ఇష్టానుసారంగా, తన సామర్థ్యంలో, తన పోలికగా రూపించుకున్నాడు. ఈ సృష్టిని ఏది సృష్టించినా కూడా అది ఆయన ఇష్టానుసారంగా, లేదంటే ఆయన పోలికగా, ఆయన రూపంగా ఉన్నట్టు మనం ఏది చూడము. కానీ మనిషిని మాత్రమే తన సారూప్యంలో సృష్టించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా లేఖనాల్లో మనం చూస్తే తల్లి గర్భంలో నీవు రూపింపబడిన ముందే నేను ఎరిగింది అన్న వాక్యాన్ని మనం చూస్తాం. అందరికీ బాగా తెలిసిన మాట. ఈ లోకంలో ఉన్నవాళ్ళు మన తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తారు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు మన తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మన చేతి రేఖలు చూసి, మనం పుట్టిన నక్షత్రం, సమయం, తేదీని చూసి మన భవిష్యత్తును చెప్తారేమో, మనకు జాతకాలు చెప్తారేమో. కానీ మన దేవుడు ఎలాంటి వాళ్ళు తెలుసా? మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనం చూశాడు. మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే భవిష్యత్తు ఆయన చూశాడు. నీకు ఒక విలువ కలిగిన వాడిగా దేవుడు ముందే అనాది సంకల్పంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రాణికులు ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన చిత్తంలో ఉన్నాడు. ఈ లోకము సృష్టించబడక మునిపే లేఖనాల్లో రాయబడిన మాట, నిన్ను ఆయన క్రీస్తులో చూశాడు. నువ్వేదో ఒక ఆశ నుంచి కాదు, ఏదో ఒక టైం పాస్ ఇక్కడ మనం వచ్చిన వాళ్ళం కాదు. మనకు ఒక విలువ ఉంది. చూస్తారా ఒకసారి ఆయన క్రీస్తులో మనం చూసిన ఒక మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4.
జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు కాదండి, జగత్తు పునాది వేయబడక మునుపే, భూమి సృజించబడక మునుపే, సమస్తము సృజించబడక మునుపే ఆయన మనను క్రీస్తులో ఎదిగాడట. ఇర్మియా గ్రంథంలో అంటారు ఆయన, తల్లి గర్భంలో నీకు పుండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని. మనం తల్లి గర్భంలో రూపింపబడక మునుపే, ఈ భూమి అంతా కూడా సృజించబడక మునుపే ఒక విలువ కలిగిన వాడిగా దేవుడు మనను ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో మనల్ని చూశాడు. మనకి అంత విలువ కలిగిన వాడు కదా నిజంగా. ఇంకా రాయబడిన, ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే, ఇంతగా మనల్ని ఆయన ఎందుకు క్రియేట్ చేశాడు, ఇంతగా ఆయన మనం సృజించుకోక స్పెషల్ ఫోకస్ చేసి మంచిగా ఆలోచించి తన ఇష్టానుసారంగా మనం సృజించుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనిషితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఏంటంటే దేవుడు మనిషితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆదాము గురించి మనం చూసినప్పుడు ప్రతి చల్లని కూడా ఆయన నుంచి ఆదాముతో సహవాసం చేసినట్టుగా మనం చూస్తాం. సో దేవుడు ఒక సహవాసాన్ని మనిషితో ఏర్పరచుకోవడానికి ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆ మనిషితో ఉన్న సహవాసము ఒక పాపము ద్వారా దూరం అయిపోయినప్పుడు, మనిషి దేవుడికి దూరం అయిపోయినప్పుడు స్వయాన ఆ దేవుడి భూమికి దిగి వచ్చి మానవ శరీరధారిగా ఆయన లోకానికి దిగి వచ్చి మరలా తిరిగి ఆ సహవాసాన్ని మనిషితో కూడా కొనసాగింపబడడానికి మన పాపాల నిమిత్తమై, మనిషి చేసిన అవిధేయత నిమిత్తమై ఆయన శిలువలో యాగంగా సమర్పించబడి ఆయన ప్రాణ త్యాగం ద్వారా తిరిగి మరలా ఆయనతో యుగయుగాలు జీవించడానికి ఆ దేవుడే ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. లేఖనాల్లో రాయబడిన మాట, మీరెవరో తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడినారు. మీ విలువ ఏంటి? ఏంటి విలువ? ఆయన ప్రాణం. అంతకంటే విలువైన ఈ లోకంలో ఏదైనా ఉందా? ఈ లోకంలో మనల్ని విలువగా చూసేవాళ్ళు మనకి ఏదైనా ఇవ్వచ్చు, మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వచ్చు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఉంటే నాకు ప్రాణం, అందరికంటే ముందు నాకు ఎక్కువ ఇష్టం. మనం రెగ్యులర్గా వాడే సరిగా మాట్లాడుతున్నాం, దేవుని రెగ్యులర్గా వాడే నువ్వు తినకపోతే నేను కూడా తినను. సో మన కోసం కొన్ని త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు కాదు, కానీ మన కోసం ప్రాణం పెట్టింది మన దేవుడు మాత్రమే. మన తల్లిదండ్రులు మన కోసం ప్రాణం పెట్టలేరు. నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పే వాళ్ళు కూడా నీకోసం ప్రాణం పెట్టలేరు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రాణం పెట్టినా కూడా ఆ ప్రాణ త్యాగం నేను నరకానికి తీసుకెళ్తుంది కానీ పరలోకానికి తీసుకెళ్ళదు. ఎందుకంటే ఆ ప్రేమలో పాపం ఉంది, ఈ లోక ప్రేమలో పాపం ఉంది. ఆయన పరిశుద్ధమైన ప్రేమ, ఆ ప్రాణ త్యాగం ద్వారా మాత్రమే మనకు పరలోకం ఉంటుంది. సో మనం ఎవరిని విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన ఒక విలువ కలిగిన వారిగా నన్ను చూశారు. చూద్దాం ఆ లేఖనాలు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావాలి. అలాగే ఇంకో క్వశ్చన్ చదవమా? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన కారణంగా మీ దేవునితో దేవుని మహిమపరచుడి. మీరు ఎవరంటారు? విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఏంటి? దేవుని ప్రాణ త్యాగం. సో ఇంత విలువ కలిగిన వారుగా దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనకి ఎంత విలువ ఉంది కదా. కొన్నిసార్లు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు నాకు విలువ లేదు, నా ఇంట్లో నాకు వాల్యూ లేదు, కొన్నిసార్లు బాధపడుతుంటాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎవరైనా తెలుసా? విలువ పెట్టి కొనబడిన వారు. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. మన జీవితం ఒక విలువైనది, అందులో కూడా ఇంకా విలువైనది ఏంటో తెలుసా? మన జీవితం విలువైనది, మన జీవితంలో కూడా ఇంకా విలువైన ఉంటుంది. అదేంటో తెలుసా? యవ్వనం. అవునంటారా కాదంటారా? ఒక మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దశ యవ్వన దశ.
బైబిల్లో అలాగే దేవుని దృష్టిలో యవ్వనులు చాలా ప్రాముఖ్యమైన వారు. మీరు చూడండి, ఫస్ట్ మనిషి, మొట్టమొదటి మనిషి ఈ భూమి మీద ఎవరు? ఒక యవ్వనస్తుడు. ఆయన చిన్నవాడిగా పాపం మీద తయారు చేయలేదు, డైరెక్ట్ క్రియేట్ చేయడం ఒక యవ్వనస్తుని క్రియేట్ చేశాడు. ఆ యవ్వనస్తుడు చేసిన పాపం నిమిత్తమై ఈయన తన యవ్వన రక్తాన్ని కార్చాడు. ఒక యవ్వనస్తుని క్రియేట్ చేశాడు. ఆ యవ్వనస్తుని చేసిన పాపం నిమిత్తమై తన యవ్వన రక్తాన్ని, ఒక యవ్వనుని ద్వారా సృష్టి ప్రారంభించబడింది. ఒక యవ్వనుడి ముగింపు, ఒక యవ్వనుడి ప్రాణ త్యాగంతో మనకు పాప విమోచన కలిగింది. ఈ లోకంలో కూడా అందరికీ, దేశానికైనా, ఉద్యోగానికైనా, ఆర్మీకైనా, దేనికైనా సరే కావాల్సిన యవ్వనస్తుడు. సో యవ్వనం అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనిషి జీవితం ప్రాముఖ్యమైనది. మనిషి జీవితం కంటే కూడా మనము జీవిస్తున్న ఈ దశ అంతకంటే కూడా ప్రాముఖ్యమైనది. ఓకేనా? మనం చాలా విలువ కలిగిన వారు. మనం ఏదైనా ఒక విలువైన వస్తువు కొన్నప్పుడు దాని మీద ఒక లేబుల్ రాసి పెట్టబడి ఉంటుంది. ఇది ఎప్పుడైనా చూస్తే మీరు హ్యాండిల్ విత్ కేర్, అదర్వైజ్ విల్ బ్రేక్. చూసారా? మనం ఏదైనా ఒక విలువైన వస్తువు కొన్నప్పుడు దాని మీద రాసి పెట్టి ఉంటుంది. మీరు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే, దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అందులో ఉన్నది పగిలిపోయే అవకాశం ఉంది. ఒక విలువైన వస్తువుని జాగ్రత్తగా చూసుకోకపోతే, అది పగిలిపోతే, అంతకంటే విలువైన మన జీవితాలు జాగ్రత్తగా చూసుకోకపోతే పగిలిపోవాలి. మన విలువ పగిలిపోవాలి. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది పగిలిపోయిన స్థితిలో కూడా ఉన్నారు. కొన్నిసార్లు మన దగ్గర వింటూ ఉంటాం కదా, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, నా గుండె పగిలిపోయింది. మనం జాగ్రత్తగా చూసుకోకపోతే పగిలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. బ్రతుకులు బద్దలైపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎలా అంటే మరలా మనం కొన్నిసార్లు కట్టుకోలేని పరిస్థితుల్లో మనం తీసుకెళ్ళే పరిస్థితులు వస్తాయి. పెద్దవాళ్ళు ఒక సామెత మాట్లాడతారు, చేతులు కాలకుంటే. సో దేనికైనా సరే ముందు జాగ్రత్త అనేది అవసరం. తప్పులు చేయొద్దని వాళ్ళు చేస్తారు అందరూ, కానీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తే మన జీవితాలకు అద్భుతంగా ఉంటాయి. మన విలువ కాపాడబడుతుంది. సో జాగ్రత్త. మీరు ఏదైనా చూస్తే కూడా కొన్ని చోట్ల రాయబడుతుంది ముందు జాగ్రత్త, ముందు జాగ్రత్త. ఇది బుక్స్లో కూడా కొన్ని చోట్ల రాయబడుతుంది. ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. మన విలువైన జీవితానికి కొన్ని జాగ్రత్తలు లేకపోతే ఖచ్చితంగా అది బద్దలైపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికీ ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నవారు కూడా చాలామంది ఉంటారు, ఫేస్ చేసి ఉంటారు. సో మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే అది పగిలిపోకుండా ఉండగలుగుతుంది. మన జీవితాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఒక మాట చూద్దాం. ఎహెచ్కేలు ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. ఎహెచ్కేలు ప్రవచన గ్రంథం 33:4. జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి తన ప్రాణము తీసిన ఎడల తన ప్రాణముకు తానే ఉత్తరపడు. జాగ్రత్త పడకపోతే, ఒకవేళ నీ ప్రాణం లేదా నీ జీవితం బద్దలైపోతే నీకు మీరే ఉత్తరవాడు. ఎందుకంటే మనిషికి దేవుడు స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. చాలామంది జీవితాల్లో చాలామంది కొన్నిసార్లు డౌట్లు వస్తాయి. ఇప్పుడు హవ్వ ఆదాము పాపం చేస్తారని తెలిసినప్పుడు దేవుడు అసలు ఆ చెట్టు ఎందుకు పెట్టారు అక్కడ? నాకు చాలాసార్లు వచ్చినట్టు హవ్వ పాపం దేవుడికి సమస్య ముందే తెలుసు కదా. హవ్వ పాపం చేస్తుందని తెలిసినప్పుడు అక్కడ ముందే చెట్టు పెట్టడానికి ఆయన మనల్ని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయడు. మనం ఒక రిమోట్ కాదు కదా, లేదంటే ఒక డివైస్ కాదు. మనకి ఒక స్వేచ్ఛ అనేది ఒకటి ఇచ్చాడు. మన ముందు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు మన ముందే పెడతాడు. ఇన్ కేసు ఆయన గైడ్ చేస్తాడు. మనం మంచిగా బ్రతకడానికి ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, కానీ ఫోర్స్ చేయడు. ఆప్షన్స్ మన చేతికి వేస్తాడు,
ఆయన ముందుండి గైడ్ చేస్తాడు, కానీ ఫోర్స్ చేయడు. నువ్వు ఇదే చేయాలి అని చేయి పట్టి మనం పిల్లలకు గుర్తించినట్టుగా ఆయన బుద్ధి పడు, కానీ చెప్తాడు నువ్వు ఇదే చేయాలి. అలాగే మనకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. మన జీవితానికి ఒకసారి మనం మోటివేషన్ క్లాసెస్ వింటూ ఉంటాం కదా, మీ జీవితం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మన జీవితం మీద కొంత ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు. సో ఆ ఫ్రీడమ్ ద్వారా నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాడు, నీ రక్షణకు నువ్వే ఉత్తరవాడు. నీ ప్రాణాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే అది నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదిగా ఉంటావు, ఇంకెవరో ఉత్తరవాదం కాదు. కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు పక్కన నుంచి వసిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అవకాశం లేదు. మన ప్రాణానికి మనమే ఉత్తరవాదం. అందుకే అక్కడ ఆయన రాశారు, జాగ్రత్తగా చూసుకోకపోతే. ఆ కింద వచనాల్లో కూడా మనం చూస్తాము కదా, మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదం. కాబట్టి మీ జీవితాన్ని ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలి? మన జీవితాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే గర్భలేకపోయే పరిస్థితి వస్తుంది. రైట్, నేను ముందుకు వెళ్తున్నాను. వేటిలో మనం జాగ్రత్తగా ఉండాలి. దానికంటే ముందుగా ప్రతిసారి మనం చదివే ప్రతి యవనస్తుల కూడికలో మనం చదివే ఒక వచనం ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, చెప్తారా? ప్రసంగి 11:9. మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని చెప్పి ప్రతిదీ మనం చేయకూడదు. మనకు తెలిసిందే, చాలాసార్లు విన్నాం ఈ మాట. మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, కాకపోతే అన్నీ చేయదగినవి కదా. రాయబడిన మాట ప్రసంగి చాలా అనుభవంగా రాశాడు అన్నమాట. దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ఇది ఏదైనా చేయండి, మీ ఇష్టం వచ్చింది చేయండి, మీ ఇష్టం వచ్చింది తినండి, మీ ఇష్టం వచ్చిన ప్రతి పని చేయండి. చాలాసార్లు చెప్పాను ఈ మాట. కాకపోతే ఒక జాగ్రత్త మీకు అవసరం. అది ఏదో తెలుసా? మీరు చేసిన ప్రతి పనికి లెక్క అప్పగింపవలసిన దినం ఒకటి. మీరు చేసిన ప్రతి కార్యానికి, మీరు చూసిన ప్రతి చూపుకి, మీరు చేసిన మీ చేతులతో అయినా, మీ శరీరంతో అయినా, దేనితో అయినా సరే మీరు చేసిన ప్రతి దానికి లెక్క అప్పగించవలసిన దినం ఒకటి. నేను మనకి భయపెట్టలేదండి, ఒక జాగ్రత్త చెబుతున్నాను. జాగ్రత్తలు ఎవరు చెప్తారు మనకు? బేసికల్గా జాగ్రత్తలు ఎవరు చెప్తారు? పేరెంట్స్. మన గురించి బాధ్యత కలిగిన వారు, మనల్ని ప్రేమించేవారు, మన బ్రతుకులు బాగుండాలి అని కోరుకునే మన అభిమానం. సో మీ అభిమానంలో నేను ఓకేనా? సో దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మన జీవితాలకు అవసరం. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు నాశనమై కూడా మన కళ్ళారా చూశాము. మన జీవితాల్లో కూడా ఎన్నో చెప్పుకోలేని బాధలను అనుభవించిన పరిస్థితులు నా జీవితంలో కూడా ఉన్నాయి. సో మీరు అలా బాధపడకూడదని, కొందరు నాశనం అయిపోయినట్టుగా మీరు నాశనానికి అప్పగింపబడకూడదని కొన్ని జాగ్రత్తలు దేవుడిచ్చిన భారాన్ని బట్టి, ఈ టీంకి దేవుడిచ్చిన భారాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు గమనిస్తుందిగా దేవుని పిల్లలు నాకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. నేను ఒక్కదాని గురించి నేను చెప్తాను, మిగతా రెండు కూడా నేను టీచ్ చేస్తాను. రైట్, మనం వేటిలో జాగ్రత్తగా ఉండాలి. మనం వేటిలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని మనసును సృష్టించినప్పుడు ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే మనిషితో ఒక సహవాసాన్ని కోరుకున్నాడు. సో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అదే సహవాసాన్ని పాడు చేయడానికి సాధనవచ్చు. వాడు మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయలేదు, మొదటిగా మనిషిని పాడు చేయలేదు, కానీ మనిషికి దేవుడికి మధ్యలో ఉన్న సహవాసాన్ని పాడు చేశాడు. దేవుడికి మనిషికి మధ్యన ఒక దూరాన్ని క్రియేట్ చేశాడు. మనిషి పాపం చేయగానే వచ్చిన మొట్టమొదటి శిక్ష ఏంటి? దేవుడు ఏదైనా తోటలో నుండి, అంటే దేవుని సహవాసంలో నుండి బయటికి త్రోగివేయబడ్డాడు. సో సహవాసం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీకు చెప్పాలనుకున్నాను, మొట్టమొదటి టాపిక్ ఏంటంటే రిలేషన్స్. మన రిలేషన్ విషయంలో మనం చాలా
జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన రిలేషన్ని బట్టే మన సహవాసం అనేది ఆధారపడి ఉంటుంది. మనకి ఈ లోకంలో ఉన్న సహవాసాన్ని బట్టే దేవునితో మనకుండే సహవాసం ఆధారపడి ఉంటుంది. సో మన రిలేషన్స్ విషయంలో మొట్టమొదటిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎక్కువగా ప్రభావితం చేసేది ఏదైనా ఉంది అంటే అది రిలేషన్. ఆ రిలేషన్ బట్టే మనకి ఫీలింగ్స్ వస్తాయి, ఆ రిలేషన్ బట్టే మనకి ఎమోషన్స్ వస్తాయి, ఆ రిలేషన్స్ బట్టే మనకి ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో రిలేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీ జీవితం ఎంత విలువైందో ఆ విలువను మీరు కాపాడుకోవాలి అంటే మీకు ఉన్న రిలేషన్స్ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అందుకే దీన్ని మొట్టమొదటి పాయింట్గా పెట్టండి. సో రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద దేవుడి మనిషిని సృజించినప్పుడు దేవునికి మనిషికి మధ్యన ఒక రిలేషన్ ఉంది. దేవుడు మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి సృష్టిని సృజించిన తర్వాత ఒక మాట సమస్తాన్ని ఆయన మంచిదిగా చూశాడంట. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఇది మంచిది అని తలంచాడు. కానీ ఒక్కటి మాత్రమే ఇది మంచిది కాదు అని ఆయన ఆలోచన చేశాడు. ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. సో దేవుని దృష్టిలో ఒక రిలేషన్ అనేది చాలా మంచిది. చూద్దాం ఆ వాక్యాన్ని 2:18. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయన ఆలోచన చేశాడు. సో రిలేషన్ అనేది దేవుడి ఇష్టం. మొట్టమొదటిగా రిలేషన్ అనేది దేవుడి ఇష్టం. సో ఈ రిలేషన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రిలేషన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఆ రిలేషన్ని బట్టే దేవునితో మనకున్న రిలేషన్షిప్ కాపాడగలుగుతాం. ఫస్ట్ దేవుడు ఆదాముని క్రియేట్ చేశాడు. ఆదాము ఒక రిలేషన్ని ఏర్పరిచి హవ్వను ఆదాములో నుండి హవ్వని క్రియేట్ చేశాడు. తర్వాత వారిద్దరు ఏక శరీరమై ఉంటారు, వారిద్దరు ఒక్కటిగా ఉంటారని చెప్పి వారికి పిల్లలు వచ్చారు. అక్కడ ఇంకో రిలేషన్ ఏర్పడతారు. ఈ విధంగా ఫ్యామిలీ, పేరెంట్స్, రక్త సంబంధికులు, లేదంటే ఫ్రెండ్స్, స్పిరిచువల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరంతా ఎవరు? మనమంతా మన బంధువులు ఏంటంటే రక్త సంబంధం కాదు, ఇదే సంబంధం, ఆత్మీయ సంబంధం. సో ఇలా ప్రతి రిలేషన్ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ప్రతి రిలేషన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ప్రతి రిలేషన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఒక రిలేషన్షిప్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంతగా దేవుడికి గౌరవించాలి. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది రిలేషన్ అనేది ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. దేవుని దృష్టిలో ఉన్న రిలేషన్స్ గురించి మాట్లాడాలి. సో మనం రిలేషన్స్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఫ్యామిలీ అయినా, రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, స్పిరిచువల్ ఫ్రెండ్స్ అయినా సరే ఒక రిలేషన్కి జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే కొన్ని క్వాలిటీస్ లేదంటే కొన్ని మనం ఫాలో అవ్వాలి. వాటిలో మొట్టమొదటిగా రెస్పెక్ట్. ఏ రిలేషన్షిప్ అయినా సరే రెస్పెక్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. గౌరవం లేకుండా ఒక రిలేషన్షిప్ అనేది నిలబడదు. దేవుడు మనల్ని ఒక గౌరవమైన వ్యక్తులుగానే చూశారని, ఒక విలువ కలిగిన వ్యక్తులుగానే చూశారని, అట్ ద సేమ్ టైం నిజంగా దేవునితో సహవాసం కలిగిన వారు, నిజంగా దేవునితో ఒక రిలేషన్షిప్ కలిగిన వారు అంతే గౌరవాన్ని దేవుడు చేస్తారు. అనగా సేమ్ ఒక రిలేషన్ని, దేవుడు ఇచ్చిన రిలేషన్ని మనం గౌరవంగా చూడాలి. అది ఏ రిలేషన్ అయినా సరే, మన పేరెంట్స్ అయినా, లేదంటే మీ భార్య అయినా, మీ భర్త అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, ఏ రిలేషన్ అయినా సరే జాగ్రత్త గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మన పేరెంట్స్ చాలా విలువైన వారిగా మాట్లాడుతూ ఉంటారు. అఫ్కోర్స్
కొంతమంది జీవితాల్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన రిలేషన్ ఒక 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 వ్యక్తికి మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అనేది వాళ్ళని బట్టి కానీ, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి కానీ, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి కానీ ఇవ్వరు. దేన్ని బట్టి ఇవ్వాలి తెలుసా? దేవుడిని బట్టి ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆ రిలేషన్ అనేది దేవుడి క్యారెక్టర్ని బట్టి చూస్తే మనకు గౌరవం ఇవ్వం. కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులను బట్టి మనకు గౌరవం ఇవ్వం. కానీ ఎవరిని కూడా క్రిస్టియన్గా ఒక రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ రిలేషన్లో ఒకరికి మధ్య ఖచ్చితంగా గౌరవం అనేది ఉండాలి. ఇన్కేస్ ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్లో ఒక రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్స్ ఎలా తయారైపోయాయంటే ఈ రెస్పెక్ట్ అంటే ఏంటో తెలియదు. వీటిని నాకు చెప్పేది నా ఇష్టం. మీ పని క్లాస్ చెప్తున్నాను, మీ పని వాకింగ్ చెప్పండి, వాకింగ్ చెప్తున్నాను. మీ పని నన్ను పోషించడం, మీ పని నేను అడిగి తీసుకొచ్చాను అంతవరకే. మీ పనులు చూసుకొని నా పనులు చూసుకున్నాను. అలా ఉన్నారా లేదా? ఈ రెస్పెక్ట్ అనేది లేకపోవడం వల్లే డివోర్స్ వరకు రిలేషన్స్ అవుతాయి. ఈ రెస్పెక్ట్ అనేది కలిగితే ఫ్యామిలీస్ అన్నీ కూడా విడిపోతుంది. నా తమ్ముడు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదను, కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాల్యూ ఇవ్వట్లేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా లేకపోవట్లేదు. భర్త ఏదో వచ్చాడు, లేకపోతే భర్త ఏదో తన రిలేటివ్స్ ముందర తగ్గించి మాట్లాడాడని విడాకులు తీసుకున్న వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మనం చూస్తున్నాం. సో ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఏ రిలేషన్ అయినా సరే రెస్పెక్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరిని కూడా మనం చులకనగా చూడకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఒక విలువైన వాడు. ప్రతి రిలేషన్ కూడా దేవుని ద్వారా మనకు ఇవ్వబడింది. సో ఆ మనిషిని బట్టి కాకపోయినా, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి కాకపోయినా, దేవుని బట్టే మీకు ఇచ్చిన పేరెంట్స్ అయినా సరే, దేవుని బట్టే మీకు ఇచ్చిన హస్బెండ్స్ అయినా సరే, దేవుని బట్టే మీకు ఇచ్చిన వైఫ్ అయినా సరే రెస్పెక్ట్ ఇవ్వండి. గౌరవంగా మాట్లాడండి, గౌరవంగా పలకరించండి. అప్పుడే వాళ్ళు తిరిగి మీకు గౌరవం ఇస్తారు. ఏదో ఒక కొటేషన్ ఒక సామెత, గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్. మీరు ఎంత విలువ ఇస్తారు అంతే విలువ మీకు తిరిగి ఇవ్వబడుతుంది. సమాజంలో అయినా సరే, సంఘంలో అయినా సరే, రిలేషన్లో అయినా సరే. మీరు మీకు ఇచ్చిన రిలేషన్లో ఉన్న వారిని రెస్పెక్ట్గా చూసుకోలేదనుకోండి, వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ఖచ్చితంగా చూస్తారు. సో ఏ రిలేషన్ అయినా సరే రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయండి. మీ పైవారిగా లేదంటే మీతో సహవారిగా దేవుడు ఒక మనిషిని ఉంచినప్పుడు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి, ఆయన తండ్రి అయిన దేవుడు ఎంతగా గౌరవించాడు, తండ్రి అయిన దేవుడు ఎంతగా మహిమపరిచాడు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆయన తనతో కూడా తండ్రి అయిన దేవుడితో సాటి అయిన సమానుడే, ఈక్వల్ అయిన వాడే. కానీ ఆయన ఎంతగా మహిమపరిచాడు. అక్కడే ఒక మాదిరిని ఆయన చూపించాడు. మీ తోటి వారైనా సరే, మీకంటే చిన్నవారైనా సరే గౌరవప్రాయంగా పలకరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీతో ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి సహవాసం కలిగి ఉంటారు. మేము ఇక్కడికి వచ్చి 2 days అయింది. ఇప్పుడులో మాట విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రాయలసీమలో ఏమండి కాదు ఇలా అంటున్నాను, ఇంకా తెలంగాణలో మరి బాగుంటుంది. ఇక్కడ పలకరించినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. కూడా కాదు చూస్తున్నాను. అక్కడ పెద్దలు ఉన్నాయి, మన సైడ్ పెద్దలు మాత్రమే రాయలసీమ, పెద్దలు తెలంగాణ పెద్దలు మాత్రమే అండి కాదు అని. ఇక్కడ పాపం చిన్న కూడా బస్సు టికెట్ అన్నీ అవ్వకుండా ఆ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. సో రెస్పెక్ట్ అనేది చాలా అవసరం.
రెస్పెక్ట్ లేకుంటే రిలేషన్షిప్ నిలబడవు. గౌరవం లేకపోతే, వాల్యూ ఇవ్వకపోతే రిలేషన్షిప్స్ అనేవి నిలబడవు. ఒంటరిగా నిలబడిపోతాం. ఆ ఒంటరితనం ద్వారానే దేవుడితో ఉన్న సహవాసం కూడా మనం కోరుకునే కొన్నిసార్లు డిప్రెషన్స్లో కూడా వెళ్ళిపోతాం. కొంతమంది ఇంకా పలకరిస్తున్న డిస్టర్బ్ చేయకుండా డిప్రెషన్లో ఉన్నాం. సో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ కాపాడుకోవాలి అంటే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ మీ పేరెంట్స్ అయినా సరే, ఇన్ కేసు వాళ్ళు కావాలంటే ఇన్ కేసు వాళ్ళని పట్టించుకోకపోవచ్చు. కానీ నీకు తండ్రి అనే స్థానంలో పెట్టారంటే సో అది దేవుడి ఇచ్చిన రిలేషన్షిప్. బైబిల్ మూర్ఖులను కూడా మనం గౌరవిస్తే ఆ గౌరవం ద్వారా మూర్ఖులను కూడా మనం బాగు చేయాలి. సో రిలేషన్లో రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఒక రిలేషన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, రెస్పెక్ట్. రెండవది మనం చూద్దాం, చాలా ప్రాముఖ్యమైనది అండర్స్టాండ్. ఈ పదం చాలాసార్లు మన జీవితాన్ని మనం వాడుతున్నాము. ఏ రిలేషన్కి అయినా సరే అండర్స్టాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పురుషుడిగా సృష్టించాడు. ఆ తర్వాత ఇంకో మనిషిని సృష్టించినప్పుడు ఇంకో పురుషుని సృష్టించలేదా? ఎవరు సృష్టించారు? ఎవరు తయారు చేశారు? ఒక స్త్రీని తయారు చేశారు. ఇద్దరు ఈక్వల్ అవునంటారా కదా? చెప్పండి. వీళ్ళేమో పోరాటం చేస్తారు, పురుషులతో సమానంగా కావాలి. మనల్ని వాళ్ళని ఇప్పటికే వాళ్ళు 30% చేస్తే మాకు జాబ్ ఉండాలి. ఎక్కడ చూసినా 6,500 ఇప్పటికే జాబ్ కావాలి. ఆమె జాబ్ రాకపోయినా కూడా పెరిగి నాకు జాబ్ వస్తే కానీ ఒక స్త్రీని ఒక పురుషుని దేవుడు సృష్టించాడు. ఇద్దరిని ఈక్వల్గా, అంటే వాల్యూలో ఈక్వల్, కానీ అండర్స్టాండింగ్ ఎవరికి ఈక్వల్ కాదు. వీళ్ళలో ప్లస్ అంటే వీళ్ళలో మైనస్, వీళ్ళలో మైనస్ అంటే వీళ్ళలో ప్లస్. కానీ వీళ్ళిద్దరు కలిసి ఉండాలంటే మనలో అవసరం ఏంటంటే అండర్స్టాండింగ్. మీరు కావాలి అలా మీరు అండర్స్టాండ్ చేస్తారు. ఈ మధ్య అండర్స్టాండింగ్ అంటే మిస్అండర్స్టాండింగ్. సో ఒక రిలేషన్షిప్లో అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడే డైవర్సిటీగా ఒక పురుషుడిగా ఒక స్త్రీగా సృజించడం. సో ఇద్దరు ఈక్వల్ కాదు. కానీ మనం చేసిన ప్రార్థన ఇంకా చేశాను, నేను చాలాసార్లు చేశాను. నాకు పెళ్లి కావాలి కాబట్టి ఎవరా నాలాంటి అమ్మాయి, నాలాంటి అమ్మాయి అంటే నేను అమ్మాయి, నాలా ఆలోచించే అమ్మాయి, నాలాంటి అమ్మాయిని నాకు దయచేయాలి, నాలాగే థింక్ చేయాలి, నాలాగే పరిస్థితి చేయాలి, నాలాగే ఒక భావాన్ని కలిగి ఉన్నాను. చాలాసార్లు నేను ఆలోచిస్తాను. మనం కూడా చాలాసార్లు చేసాం. చేసేది కదా ఈసారి మనం చేస్తాం. ఇద్దరు ఒకేలాగా థింక్ చేస్తే గొడవలు తప్ప. ఇద్దరు సాఫ్ట్వేర్ అనుకోండి, ఇంగ్లీష్ తగ్గింది నాకు జాబ్ అట్లా సాఫ్ట్వేర్ తెలిపిస్తుంది. ఇద్దరు డాక్టర్లు అనుకోండి, జాబ్ నాకు. సో ఎప్పుడూ కూడా మనం ఈక్వాలిటీ ఫోటో దేవుడు ఎవరు ఇచ్చినా సరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడు ఆదాముకు అమలించాడు. సాటి అయిన సహకార్యం ఈక్వల్ మనుషులకు వచ్చగా అక్కడ మన సాటి అయిన సహకార్యం, సాటి అయిన సహకారం నాలుగు మనుషులకు ఇవ్వచ్చుగా. కానీ ఎందుకని డిఫరెంట్ పర్సన్ దేవుడు ఇచ్చాడు? ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియదు, మనం బలవంతం అనుకుంటాం అబ్బాయి, కానీ చాలా శరీరపరంగానే బలవంతం. కొన్నిసార్లు వాళ్ళు చాలా శాంతం ఉంటారు. అందుకని ఇప్పుడు మనం బలహీనపరచబడినప్పుడు ప్రతిసారి దేవుడు వచ్చి దొరుకుతుంటే వేరే వేరా ఎక్కడ ప్రతిసారి దేవుడే బలపరిస్తే మనిషికి ఇంకో మనిషి అవసరం లేదు. ఒక్కడితో దేవుడు వృద్ధి చేస్తాడు. ప్రతిసారి దేవుడు వచ్చి మనిషిని బలపరచడు. కొన్నిసార్లు దేవుడు ఒక మనిషి కోసం ఇంకో మనిషిని పంపిస్తాడు. సో అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నీ పక్కన నీకు ఒక రిలేషన్ దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళని అర్థం చేసుకుని ఆ రిలేషన్ని మనం కాపాడుకోవాలి.
అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరికి ఒకే మైండ్ సెట్ ఉండదు, స్త్రీకి పురుషుడికి ఒకే మైండ్ సెట్ ఉండదు. మనం చూసాం సెకండ్ క్లాస్లో ఏవో ఎక్స్పెక్టేషన్ మన ఆంధ్రపాలసీలో మైండ్ గురించి మనం చూసాం. మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు, కానీ మన ఆంధ్రపాలసీలో మైండ్స్ గురించి స్టడీ చేస్తాం. అక్కడ కొన్ని ఇమేజెస్ అన్ని పురుష మైండ్ అంటే స్ట్రైట్గా బాక్స్లో ఉంటుంది, స్త్రీ మైండ్ ఎలా ఉంటుంది బేసిక్గా అంటే ఎస్గా ఉంటారు. వాళ్ళు మీరు అలా క్రియేట్ చేసి మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. సైన్స్లో మనం చదువుకున్నప్పుడు చదువుకున్నాం కదా, అప్డేట్ అయిపోయింది కదా. నేను చదువుకునేటప్పుడు దాంట్లో మాట సజాతి ధృవాలు ఆకర్షింపబడతాయి, విజాతి ధృవాలు ఆకర్షింపబడతాయి. సో ఈక్వాలిటీ ఎప్పుడు కూడా కలిసి సజాతి ధృవాలు ఈక్వల్ ఫోర్స్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేసుకోవాలంటే ఆ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ నిలబడదు. ఒక ప్లస్ మైనస్ ఉంది, కరెక్ట్ పాస్ రెండు ప్లస్ రిలేషన్షిప్ ఎక్కువ. సో ఖచ్చితంగా ఒక ప్లస్ ఒక మైనస్ అనేది రెండు క్రియేట్ చేస్తుంది. కానీ మనకి ఇచ్చిన పని ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఆ రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలి. దీన్ని ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్యామిలీలో అండర్స్టాండింగ్ లేకపోతే అసలు ఫ్యామిలీని కాదు, ఎవరికి కాదు, ఎవరు కాదు. యవనస్తులుగా మనం చాలాసార్లు బాధపడే విషయం ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేస్తారు, నన్ను ఎవరు అర్థం చేస్తారు, కానీ ఇంకేం ఆలోచించలేదు. ప్రతిసారి నన్ను అర్థం చేసుకోవాలని ఆలోచించాలి. మనం ఆలోచన చేసుకుంటే నేను చేసే తప్పదు. ప్రతిసారి మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఇష్టాలు వచ్చినాయి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి తెలియదు దేవుడు అంటే. దేవుడు అంటే మనకు తెలుసు కదా. దేవుడు మనం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన మనం ఆదరించగలుగుతుంది. అర్థం చేసుకున్నాడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం, దేవుడితో మనకు నా సహవాసాన్ని దేవుడు దూరం చేయకుండా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళను క్షమించగలుగుతారు. అండర్స్టాండ్ ఆ పదంలో అండర్ అంటే ఏంటి? కింద. స్టాండ్ అంటే మీరు కింద నిలబడమని అనట్లేదు. ఒక మనిషిని మనం అర్థం చేసుకోవాలంటే కిందికి దిగాలి. ఎక్కడే ఉందంటే ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడు, వాళ్ళ మైండ్ సెట్ ఏ స్థితిలో ఉందో వాళ్ళ పాయింట్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. మన కళ్ళతో చూడకూడదు, వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్నిసార్లు ఒక ప్రాబ్లం మనకు చాలా చిన్నగా కనపడదు, వాళ్ళు వచ్చి మనతో షేర్ చేసుకుంటారు. మనకు అదే ఏంటి దిగులు వెళ్తున్నాను, కళ్ళు చూసుకుని వెళ్ళాలన్నా, దిగులు తీసుకుని వెళ్ళాలి అని మనం అంటాం. కానీ వాళ్ళు ఎలా అంటే సాధ్యం. వాళ్ళ మైండ్లోకి వెళ్ళి మనం ఆలోచించినప్పుడే వాళ్ళని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అండర్స్టాండ్, వాళ్ళ స్థాయిలో మీరు దిగిపోవాలి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ మైండ్ సెట్లో మీరు దిగిపోవాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ని కాపాడుకోగలుగుతారు. అండర్స్టాండింగ్ ఉంటేనే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అండర్స్టాండింగ్ లేకుండా ఒక మనిషిని మనం యాక్సెప్ట్ చేయలేము. అర్థం చేసుకోకపోతే వాళ్ళని మనం స్వీకరించి వచనం చుట్టూ చదవండి. రోమిలకు రాసిన పత్రిక 15 సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ చూడకుండా ముందుకెళ్తున్నాను. దేవుడు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునందు మీరు ఒకరినొకరు చేర్చుకోండి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడు మనం ఒక మనిషిని యాక్సెప్ట్ చేయగలుగుతామంటే అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే. వాళ్ళు అర్థం చేసుకోగలిగితేనే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయగలుగుతారు. వాళ్ళు అర్థం చేసుకోగలిగితేనే వాళ్ళు మన జీవితంలో మనం స్వీకరించగలుగుతాం.
పెళ్లిలో నేను ప్రమాణం చేస్తాను, నా భార్యగా నా భర్తగా నేను నిన్ను స్వీకరిస్తున్నాను. నేను పెళ్లి గురించి ఎక్కువగా చేస్తానంటే కొన్నిసార్లు ఏ రిక్వెస్ట్ కాదు, చాలా మంది పెట్టే ఒక రిక్వెస్ట్, దీంట్లో వచ్చే జాబు దానికంటే మేము వచ్చే పెళ్లి ఒక ఫీమేల్ కన్సర్న్ జాగ్రత్త. సో ఒక మనిషిని మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. వాళ్ళు తప్పులే చేసినా, వాళ్ళు మనం కొట్టినా, వాళ్ళు మనం బాధ పెట్టినా, వాళ్ళు మనం హింసించినా, వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంతే లేదు, వాళ్ళ మనస్తత్వం అంతే లేదు, వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు అని ఎవరు యాక్సెప్ట్ చేయగలుగుతారు? వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతారు. సో రిలేషన్షిప్లో రెస్పెక్ట్ అనేది ప్రాముఖ్యమైంది, రెండవదిగా అండర్స్టాండింగ్ అనేది ప్రాముఖ్యమైంది, యాక్సెప్ట్ అనేది ప్రాముఖ్యమైంది. ఖచ్చితంగా మన రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఏది చేసినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఆ రిలేషన్ అనేది జాగ్రత్తగా కాపాడగలరు. ఇంకొకటి, మనం అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళకి మనం అడ్జస్ట్ అవ్వగలం. అర్థం చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే ఆ రిలేషన్షిప్ రోగికి రాసిన పత్రిక 12:18. రోగికి రాసిన పత్రిక 12:18. మీకు చేతనైనంత వరకు, మీకు ఎంత పాసిబుల్ అయితే అంత ప్రతి మనిషితో కూడా సమాధానంగా ఉండండి, ప్రతి మనిషితో కూడా అడ్జస్ట్ అవ్వండి. మనం అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి, వాళ్ళతో అడ్జస్ట్ అవ్వండి. మీతో నాకు ఇది గొడవలు, మీకు నాకు ఇది సరిపోదు, మనం సెట్ అవ్వదు, లెట్స్ డివోర్స్. ఎందుకు వస్తుంది? అడ్జస్ట్ అవ్వలేదు. అండర్స్టాండింగ్ ఉంది, కానీ అండర్స్టాండింగ్ తగినట్టుగా అడ్జస్ట్మెంట్ లేక దేవుడికి ఇచ్చిన రిలేషన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వక తప్పదు. సో అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. అండర్స్టాండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, అండర్స్టాండ్ అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకో బాగుంటుంది. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్, యూనిటీ, ఐక్యత. మనకు చాలా బాగా తెలిసిన వాక్యం, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత బాగుంటారు. సో ఒక రిలేషన్లో ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆదాము అమ్మను సృష్టించిన తర్వాత వీరిద్దరూ ఏక శరీరమై ఉండు, వీరు ఒక్కటిగా ఉంటారు, వీళ్ళ ఐక్యత కలిగి ఉంటారు అని దేవుడు మొట్టమొదటి రిలేషన్లోనే పెట్టాడు. సో ఒక రిలేషన్లో యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిటీలో ఏముందంటే నాది అనే మనస్తత్వం, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా పేరెంట్స్, నా టీచర్స్, ఇలా యూనిటీలో ఏముందంటే నాది అని ఉంటుంది. నాది అని మనం స్వీకరించినప్పుడే, నాది అని మనం ఆలోచించినప్పుడే వాళ్ళని క్షమించగలుగుతాం. ఒక మనిషిని ఎవరైనా తప్పు చేశారనుకోండి, మన కొడుకులు మనం ఉన్నాము, మనం ఏదైనా తప్పు చేస్తే మన పేరెంట్స్ మనం క్షమిస్తారా, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు సినిమాలు చూపించుకుంటారా, నేను ఇంకా నా కొడుకు కాదు, నా కొడుకు చేస్తారా? క్షమిస్తారా? మనలో యూనిటీ ఉన్నప్పుడే నాది, ఇది నా వాడు, ఇక్కడ నా భార్య, లేదంటే నా పేరెంట్స్, నా తల్లిదండ్రులు అని మనం నాది అని ఒకసారి ఆలోచించుకుంటే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఏది చేసినా సరే వాళ్ళని మనం క్షమించగలుగుతాం. అందుకే రాసిన పత్రికలో ఉంటుంది, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరికొకరు క్షమించుకోండి. బేసిక్ క్రిస్టియన్ స్టాండర్డ్స్లో క్షమాపణ అనేది కూడా చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులుగా క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక రిలేషన్ కాపాడుకోవడానికి కూడా క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం.
ఎప్పుడు క్షమించగలుగుతామంటే దేవుడు అంటాడు, నీవు నా సొత్తుగా నేను నిన్ను తలంచుతున్నా, నీవు నా సొత్తు, నాది అని దేవుడు స్వీకరించాడు. కాబట్టి మనం క్షమించగలిగాడు. మనం కూడా మన రిలేషన్లో ఉన్న వాళ్ళని నాది అని స్వీకరించినప్పుడే మనం క్షమించగలుగుతాం. సో ఒక రిలేషన్లో యూనిటీ, నాది అని థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. నా తండ్రి, నా తల్లి, వాళ్ళు ఎలా ఉన్నా సరే నాది అని అనుకున్నప్పుడే వాళ్ళని మనం క్షమించగలుగుతాము. ఆ రిలేషన్ మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పటివరకు ఎన్ని మాటలు చేస్తాం మనం? ఏంటది? రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, యూనిటీ. అండర్స్టాండింగ్ ఇంకొక పాయింట్ యాక్సెప్టెన్స్, అడ్జస్ట్. యూనిటీలో పాయింట్ ఏంటది? ఫర్గివ్నెస్, క్షమాపణ. నీ వాళ్ళని ఉపేక్షించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? మనం చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాం, దేవాన్ని నువ్వే నన్ను క్షమించకపోతే ఇంకెవరైనా నన్ను క్షమించేది పాపం చేసిన ప్రతిసారి అనిపిస్తాను. నీ వాళ్ళని నువ్వే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? నీ భర్త తాగొకసారి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. కొన్నిసార్లు చాలామంది తాగకపోతే వదిలేస్తారు. నీ తాగకపోతే భర్త నువ్వే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? నీ మూర్ఖం కలిగిన నీ రిలేషన్లో ఉన్న ఆపోజిట్ పర్సన్ ఉపేక్షించకపోతే, నీ తల్లిదండ్రులు ఉపేక్షించకపోతే, నీ తోటి వారిని ఉపేక్షించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? క్షమాపణ అనేది చాలా బాగుంటుంది. నాదే మనస్తత్వం వచ్చినప్పుడే, యూనిటీ ఉన్నప్పుడే, నాదే మాట వచ్చినప్పుడే మనం వాళ్ళని క్షమించగలుగుతాం. అప్పుడే ఆ రిలేషన్ అనేది కాపాడగలుగుతాం. ఒక రిలేషన్లో చాలాసార్లు ఈ రిలేషన్ అని టాపిక్ వచ్చినప్పుడు నా ఆలోచనలో నాకు వచ్చిన ఫస్ట్ పాయింట్, ఒక రిలేషన్ అనే విషయాన్ని మనం థింక్ చేసినప్పుడు ఒక రిలేషన్స్కి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చాలా ప్రాముఖ్యమైన ఒక రిలేషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ మన మైండ్లో వచ్చింది చెప్పాలి. ట్రస్ట్. ఇంకా ప్రేమ, లవ్. ఇది లవ్ గురించి తప్పకుండా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇది కొన్నిసార్లు మనం చేసుకుంటాం. ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు. అదేంటంటే ఎవరు ప్రేమ అనేది మాటల్లో చెప్పేది, చేతల్లో చేసి చూపించి అక్కడ ఒక అధ్యాయం చూపించి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం అంటారు. అక్కడ పౌలు కొన్ని గుణగాలు రాస్తారు, ప్రేమలో ఉండే లక్షణాలు. మీకు ప్రేమ ఉంది అని చెప్తే సరిపోదు. ఆ ప్రేమలో ఏ గుణగణాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి. ఆ గుణగణాలలో ప్రాముఖ్యమైన గుణగణాలే మనం మాట్లాడాలి. సో ఒక రిలేషన్షిప్కి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనం ప్రేమించాడు, మనం కూడా ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకోండి అనేది మనకు రాదు. ప్రేమించుకుంటున్నాం అంటే సరిపోదు. ఆ రిలేషన్ జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. రైట్. అయినటువంటి రిలేషన్ దీంట్లో ఒకే యాంగిల్ మాత్రం మనం చూస్తాం. అదేంటంటే దేవుడు ఇచ్చిన రిలేషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్పిరిచువల్ ఫ్రెండ్స్, మనకు కలిగిన హెల్తీ రిలేషన్స్ ఏమైనా సరే అది దేవుడు ఇచ్చిన రిలేషన్. దీన్ని జాగ్రత్తగా మనం కాపాడాలి. ఇంకో దేవుడు ఇవ్వని రిలేషన్స్, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం, వీటిని అంతే జాగ్రత్తగా కట్ చేస్తాం. కొన్నిసార్లు మన అవసరాలు, మన ఆరోగ్యంలో, మన అవసరాలు కొన్ని రిలేషన్స్ జాగ్రత్తగా మనం ఏర్పరచుకుంటాం. రిలేషన్షిప్ లేకపోతే ఇవేమి తేడా ఏదో మనిషిగా ఉండడం ఎవరు కాదు అన్నట్టుగా తయారైన సమాజం. 5th క్లాస్ అంటే రిలేషన్షిప్ బెస్ట్, నా బెస్ట్ నేను ఏర్పడలేదు. నీకు ఏ రిలేషన్ అయినా సరే ఉంది అంటే దేవుడు ఇచ్చినాడు అంటే ఆ రిలేషన్ ద్వారా ఫస్ట్ థింగ్ నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. సెకండ్ థింగ్ ఆ రిలేషన్ ద్వారా ఇందాక మనం చదువుకున్న లేఖనాల్లో ఉంటుంది,
దేవుడిని మహిమపరుస్తాడు. ఇవి రెండు జరగట్లేదంటే నువ్వు దేవుడు దూరం అయిపోతున్నావంటే, ఒక రిలేషన్ ద్వారా దేవుడికి దూరం అయిపోతున్నావంటే అది దేవుడి రిలేషన్ కాదు. ఒక రిలేషన్ ద్వారా దేవుడిని మహిమపరచలేకపోతున్నామంటే అది దేవుడి రిలేషన్ కాదు. అది చెప్పి పనిచేస్తాం. లేకపోతే ఖచ్చితంగా మన జీవితాలు బ్రతలేని పరిస్థితి, ఏడవలసిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మనం ఎవరిని తెలియలేని వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు అని తెలుసు. మనం ఒక కారణం ఏంటంటే తెలిసే కొన్నిసార్లు చేస్తాం. లోపల చేయట్లేదు, రిలేషన్ లేకపోతే అవమానం చూస్తారు అని కొన్నిసార్లు కన్సల్టింగ్ ఫీల్ అయిపోయి దేవుడి రిలేషన్ ఒకవేళ జీవితాల్లో నేను తీసుకుని వస్తున్నాను. అది చాలా భయంకరమైన పరిస్థితి. దాని గురించి ఖచ్చితంగా నేను పరిగణించిన అనుభవించాల్సి వస్తుంది. ఇంకొకటి, ఇది మనుషులతో ఉన్న రిలేషన్స్ చేయలేదు, అది ప్రాముఖ్యం. మనుషులతో మన రిలేషన్ ఇలా ఉండాలి. నెక్స్ట్, వస్తువులతో మన రిలేషన్. మొబైల్ అదేంటి? ఒక వస్తువు. మొబైల్తో మన రిలేషన్ ఎలా ఉండాలి? మనం దేంతో ఎక్కువ సమయాన్ని గడుపుతామో అదే మన సహవాసం. మనం దేంతో ఎక్కువ సమయాన్ని గడుపుతామో అదే మన రిలేషన్. కొంతమందికి అది గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది, కొంతమందికి బాయ్ ఫ్రెండ్ అయిపోయింది, కొంతమందికి అది జీవితం, కొంతమందికి మన అందరికీ ఒక జీవిత భాగస్వామి అయిపోయింది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగా అయిపోయింది. అది లేకపోతే పిల్లలు కూడా మొబైల్లో వీడియో పెట్టకపోతే ఉంటుంది. ఇంట్లో మనం పని చేసుకోవాలన్నా వాళ్ళకి మొబైల్ ఇచ్చేసాం మొహమ్మడు అయితే అక్కడ మనమే అలవాటు చేశారు. మొబైల్తో మీ రిలేషన్ ఎలా ఉంది? వస్తువులు అనేవి అవసరాల కోసం సృజించబడ్డాయి. ద బేసిక్ థింగ్. మొబైల్ ఎందుకు సృజించారు? ఫస్ట్ ఫోన్ ఎందుకు కనిపెట్టబడింది? మొబైల్ దూరంగా ఉన్న మనిషిని దగ్గర చేయడానికి, ఫిజికల్గా లేకపోయినా మనస్సంగా ఇచ్చేస్తాం. మనస్సులో ఐక్యపరచడానికి, దూరంగా ఉన్న మనిషిని దగ్గర చేయడానికి మొబైల్ ఫోన్ తయారు చేయబడింది. కానీ ఇప్పుడు అదే మొబైల్ ఫోన్ వల్ల ఏమైంది? దగ్గరలో కూడా దూరం. మనుషులే దూరం అయిపోతే దేవుడు దూరం అవుతారు. దేవుడు మనం దూరం అవుతాం. ఫోన్ లేకపోతే ఒక నిమిషాన్ని కూడా బాధలోకి వెళ్ళాము. తింటున్నా ఫోన్, పడుకున్నా పక్కని, పేరెంట్స్ పడుకున్న పడుకున్నా పర్లేదు, ఫోన్ మాత్రం వేసుకొని పడుకున్నాం. మన జీవితంలో పాట అయిపోయింది. నేను కూడా ఒకప్పుడు మానేసింది, కాకపోతే చాలా తగ్గించేసింది. వస్తువులు ఏవైనా సరే ఒక రిలేషన్ కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. వస్తువులు ఏవైనా సరే ఒక బంధాన్ని నిలబెట్టడానికి మాత్రమే ఉంటాయి. దేవుడితో మన సహవాసాన్ని బలపరచడానికి మాత్రమే ఉంటాయి. టెక్నాలజీ ద్వారా లాభాలు ఎంత చేయించో అంతకంటే కూడా మనం దేవుడి గురించి తెలుసుకోవచ్చు. ఏదైనా సరే కరెక్ట్గా వాడుకోవడానికి అంతే మంచి ఫలితం ఇస్తలేదు. సో వస్తువు ఏదైనా సరే, ఫోన్ అయినా ఏదైనా సరే, ఆ రిలేషన్షిప్, ఆ రిలేషన్ అనేది కాపాడుకునేలాగే ఉండాలి. కానీ ఆ వస్తువు ద్వారా రిలేషన్ అనేది దూరం అయ్యేలాగా ఉండకూడదు. ఇది ఖచ్చితంగా మీ మైండ్ పెట్టుకోండి. ఒక వస్తువు ద్వారా మనిషి మనకు దూరం అయిపోకూడదు. అదే వస్తువు ద్వారా దేవునికి మనకు దూరం అయిపోకూడదు. ఇప్పుడు చాలామంది పరిస్థితి అలా మారిపోయింది. మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్లో ఉన్న కూడా వాళ్ళు లేదంటే పిలిచినా పలకడు. వాళ్ళకి వాడి అమ్మంగా ఉంటాడు, వాళ్ళకి వాడు ఎందుకు ఏడుస్తుంది తెలియదు. పేరెంట్స్ కదా, అలా టెక్నాలజీ తెలియదు. ఎందుకు ఇప్పించుకుంటే కొన్నిసార్లు డాక్టర్ తీసుకొచ్చారు. మొబైల్ ఫోన్తో, వస్తువులతో జాగ్రత్త. అది మన రిలేషన్ని కాపాడాలి తప్ప, మన రిలేషన్ స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళని మనకి దగ్గర చేయాలి తప్ప సోషల్ మీడియా వచ్చిన తర్వాత సంబంధాలను ఎట్లా సంబంధాలు ఎక్కువైపోయాయి. మాట్లాడడం తప్పదు, ఎందుకంటే మనకు జాగ్రత్త అవసరం. భర్త ఉన్నది, భార్య ఉన్నది, భగవంతుడు రిలేషన్షిప్ ఉన్నది, అతనంతా ఆగట్లేదు. బహు భయంకరమైన దినాలను మనం ఉన్నాం.
పరిశుద్ధంగా బ్రతకడానికి కంటే కూడా పాపం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రస్తుత దినాల్లో ఉన్నాం. వాటికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే ఫోన్. శారీరకంగా మనం పాపం చేయకపోయినప్పటికీ కూడా మనసులో పాపం చేయడానికి చాలా ప్రముఖ కారణం ఫోన్. దాంతో ఎంత రిలేషన్షిప్ కట్ చేసుకోగలుగుతారు, అంతగా దేవుడితో ఉన్న రిలేషన్షిప్ జాగ్రత్తగా కాపాడగలుగుతారు. ద ఫైనల్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దేవుడితో మన సహవాసం. అది ఎలా ఉంటుంది? ఒక లేఖనాన్ని చూపించి నేను చేస్తాను. నాకు చిన్న సమయం అయిపోయింది. మొదటి యోహాను పత్రిక 1:10. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్టు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మేము తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తల్లితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం మెయిన్గా ఉండాల్సింది దేవునితో మీ సహవాసం ఎలా ఉంది? నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు. ఈ ప్రశ్న మీకు వదిలేస్తున్నాను. ఈ ప్రశ్న వరకు ధ్యానించి మనం దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతామో అదే మన సహవాసం. మీరు దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నారు? హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్ విత్ గాడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సమయం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది నేను యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఒక రిలేషన్షిప్ కాపాడగలాలంటే వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. సమయం ఇవ్వకపోతే ఎలా వచ్చింది? నేను పట్టించుకోలేదని మీకు వచ్చింది. సో దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నారు? దేవుడితో ఉన్న రిలేషన్ మనకి ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకోండి. కళ్ళు మూసుకొని చేసిన ప్రార్థన చేసుకోండి. దేవుడు మీతో ఏం మాట్లాడారు? అన్నీ టచ్ అవుతుంది. ఏదో మనం టచ్ అవుతుంది. ఏ వాక్యం మిమ్మల్ని పట్టుకుందో, ఏ మాట మిమ్మల్ని పట్టుకుందో దాన్ని మీరు మిమ్మల్ని అప్పగించుకోవాలి. దేవుడి వాక్యాన్ని మిమ్మల్ని అప్పగించుకోవాలి. మనకు అన్నీ తెలుసు ఒక ఫీలింగ్లో మనం ఉన్నాం, కానీ మనకి ఏది తెలియదు. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎంతో విలువైన వాడిగా నిన్ను నన్ను సృష్టించుకున్నాడు ఆయన. ఎంతో విలువైన వాడిగా నిన్ను నన్ను తలంచుకున్నాడు ఆయన. అయితే అంత విలువైన వాడిగా సృష్టించుకున్న నీవు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బ్రతుకు బద్దలై పోకూడదని, నీ జీవితం నాశనం పోకూడదని, నీ బ్రతుకు బద్దలవ్వక ముందే, నీ జీవితం నాశనం అవ్వక ముందే, నీ జీవితం సాధారణ చేతిలోకి వెళ్ళిపోకముందే ముందు జాగ్రత్తగా దేవుడు ఈ సెమినార్లో నీకు మాట్లాడుతూ వచ్చాడు. జాగ్రత్త, నీ రిలేషన్లో జాగ్రత్త. ఏ రిలేషన్ దేవుడు ఇచ్చింది అని నీకు నువ్వుగా తలంచుకుంటూ, నీ చిత్తం లేకుండా నా జీవితంలోకి ఎవరు రాదు కదా, దేవుని చిత్తం లేకపోతే ఎవరు నా జీవితంలోకి రాదు కదా అని నీ గమన జీవితం చిత్తంగా మీరు అనుకుంటూ ఉన్నామేమో. ఆ రిలేషన్ ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావు? రిలేషన్ లేనివాడు ఈ అవనస్తులు ఒకటిగా లేడు. బట్ ఆ రిలేషన్ ఎలా ఉంది? ఆ రిలేషన్ ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? మీ దగ్గర ఉన్న వస్తువులతో ఉన్న రిలేషన్ ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? లేదంటే దేవుడు ఇచ్చిన నీకు ఇచ్చిన రిలేషన్ని ఎంతవరకు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతూ ఉన్నావా? దేవునితో రిలేషన్ ఎలా ఉంది? ఒక నిమిషం మీకు మీరే ప్రార్థన చేసుకోండి. తండ్రి, కొన్ని జాగ్రత్తలు నాతో చెబుతూ వచ్చాను. ఆ జాగ్రత్తగా కాపాడుకోవడానికి, జాగ్రత్త కలిగి నా జీవితంలో నేను బ్రతకడానికి మీరు సహాయం చేయడానికి ప్రార్థన చేసుకోవడం ప్రార్థన చేసుకోవడం.
జాగ్రత్తగా ఉండకపోతే బ్రతుకులు బద్దలైపోయే పరిస్థితులు వస్తాయి. మనం బద్దలైపోకముందే మన జీవితాల నాశనం అవ్వకముందే దేవుడు మనల్ని ఎంతో విలువైన వాడిగా తన ప్రేమను బట్టి ఆయన మనకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతాము, దేవునితో సమాసం ఎలా ఉంది, దేవుని ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం. నీకు కలిగిన ప్రతి రిలేషన్ ఇది దేవుడు ఇచ్చిందే అని తలంచుకుంటూ ఉన్నావా? దేవుడు చిన్నంగా నా జీవితానికి ఎవరు రావాలి కదా, వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది దేవుని చిన్న నేను ఒకవేళ